ఈరోజు జరుగుతున్న పాస్టర్స్ మరియు పాస్టర్స్ అసోసియేషన్కి ముఖ్య అతిథిగా వచ్చేసిన దీపక్ జైన్ గారికి, చైర్మన్ ఆఫ్ టీజీ క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గారికి స్వాగతం. అలాగే మన అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ గారికి స్వాగతం. సేవకులారా, సువార్తికులారా, యేసయ్య కోరుకున్న శ్రామికులారా, సేవకులారా, సువార్తికులారా, మీ మాదిరికై వందనము. ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా, మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. నీలో నిలచి ఉండుటే మా భాగ్యము, నీ కొరకై జీవించెదము. సేవకులారా, సువార్తికులారా, యేసయ్య కోరుకున్న శ్రామికులారా, సేవకులారా, సువార్తికులారా, మీ మాదిరికై వందనము. మనకంటే ముందుగా వెళ్ళిపోయిన వారి కంటే మనము గొప్పవారము కాదు, మనము మంచివారము కాదు, మనము ఎంత మాత్రము శ్రేష్ఠులము కాదు. దైవాజ్ఞను నెరవేర్చుటకు మా కోసం బలి అయ్యారు. ప్రభు రాజ్యం ప్రకటించుటకు ప్రాణాలని విరచారు. మా ఆత్మను రక్షించుటకు హతసాక్షులు మీరయ్యారు. నీతి కిరీటము పొందుటకు అర్హులుగా మీరు. ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా, మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. నీలో నిలిచి ఉండుటే మా భాగ్యము, నీ కొరకై జీవించెదము. ఘటాన్ని ఘనంగా కాపాడుకోవాలి. నీ శరీరం దేవుని ఆలయం ఇది. మీరు విలువ పెట్టి కొనబడిన సంగమును కాపాడుటలో కాపరులుగా మీరున్నారు. సువార్తకి పోరాడుటలో సిద్ధపడిన సైన్యం మీరు. మీ ప్రేమను ఎరుగని వారు అన్యాయముగా మిమ్ము చంపారు. మీ త్యాగం మేము ఎన్నటికీ మరచిపోము. సేవకులారా, సువార్తికులారా, మీ మాదిరికై వందనము. He gave his only begotten Son, that whosoever believeth in him should not perish, but have everlasting life.
జన్మించారు మాకు మాదిరి చూపించుటకు క్రీస్తును పోలి జీవించారు మీ జత పరివారమే మేము మీ జాడలో ఇక చెలుగత పనికై మమ్మును పిలిచిన దేవా మా కొరకై నీ ప్రాణం అర్పించితివి నీలో నిలిచి ఉండుటే మా భాగ్యము నీ కొరకై జీవించదము ఉన్నత పనికై మమ్మును పిలిచిన దేవా మా కొరకై నీ ప్రాణం అర్పించితివి నీలో నిలిచి ఉండుటే మా భాగ్యము నీ కొరకై జీవించదము. ప్రార్థన చేస్తున్నప్పుడు మా మాట చూపుతున్న ప్రేమ కొరకు బయట తీసుకోవాల్సి చూస్తున్నాం. ఏవైతే మేము చెప్పినప్పుడు అవన్నీ చేయడానికి వారి మంచి మనసు అనుగ్రహించడం ప్రార్థన చేస్తున్నాం. ప్రభుత్వం దీన్ని మాట్లాడినప్పుడు క్షేమానికి దయచేయండి. ఉదయకాల దీవులను ప్రయాణం తోడుగా ఉండమని అందరూ దీనికి ఆశీర్వదించమని మంచి పరిపాలన మాకు అనుగ్రహించమని క్షేమాన్ని దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం. మన పరమ తండ్రి యొక్క ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఆదరణ మనందరి ఐక్యత కొరకై ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండగాక. సెలవు తీసుకుంటాం.